ప్రజా సమస్యలను నేరుగా చూసి వాటిని పరిష్కరించేందుకు మంచిర్యాల జిల్లా జన్నారంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జా పటేల్ మార్నింగ్ వాక్ చేపట్టారు. అక్కడి ప్రజలను పలకరిస్తూ నేరుగా వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, పలు ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు, సీసీ రోడ్లు వంటివి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా తనను ఫోన్లో సంప్రదించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జా కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని హామీ ఇచ్చారు. ఏదైతే మనం సీసీ రోడ్లు వేసే కార్యక్రమం ఉంటుందో ఆ పీరియడ్ ఈ రోడ్ అన్ని కూడా 100% అన్ని కూడా సీసీ రోడ్ వెళ్ళే బాధ్యత నాది. అదేవిధంగా ఇక్కడ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దీనికి టౌన్కి సంబంధించిన మెయిన్ రోడ్డు మనం అక్కడి నుంచి మొదలుకుంటే మినిమం ఒక 2-3 కిలోమీటర్ల వరకు లాస్ట్ పోలీస్ స్టేషన్ వరకు కూడా మనము ఇక్కడ సుమారు 23 నుంచి 30 కోట్ల వరకు మనం ప్రపోజల్స్ పెట్టినాం. అది రోడ్ వేయడం కోసం, అంటే రోడ్ విస్తరణ చేసి మధ్యలో కరెంట్ పోల్స్ పెట్టడం కావచ్చు, దాంతోపాటు 2 వైపులా నాలుగు కావచ్చు. దానికి సంబంధించిన ప్రపోజల్ ఆల్రెడీ మనం సీఎం నోటీసులు అది తీసుకెళ్ళి మేము అన్ని కూడా ఎస్టిమేట్ చేసి పంపించాం. ఒకవేళ అది కూడా తొందరలోనే శాంక్షన్ అయితే అది కూడా అయిపోతుంది. దాంతోపాటు పెద్ద కెనాల్ అంటే ఊరికి వాటర్ రాకుండా బయట నుంచి కెనాల్ లేడానికి దగ్గర దానికి కూడా బాగా పెద్ద పెద్దన అమౌంట్ అవుతుంది. అది కూడా మనం ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది. కాబట్టి జనరం అనేది పునకలు అనేది చాలా విస్తారంగా ఉంది. వాస్తవంగా ఇళ్ళు అనేవి ఒక చోట లేవు, అంటే ఏరియా మధ్య దూరం ఇల్లు ఉండడం, అదేవిధంగా చాలా చోట్ల రోడ్లు లేకపోవడం. వాస్తవంగా పునకల కంటే జనరం ఏరియా అనేది కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఉంది. చాలా ప్రత్యక్షంగా చూస్తే ఆ ప్రాంతం అందుకు ఎక్కడ కూడా అసలు రోడ్లు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ప్రాంతంలో నేను గతంలో ఎలక్షన్లు తిరిగే క్రమంలో ఎక్కడెక్కడైతే మెయిన్ రోడ్లు ఉన్నాయో వాస్తవంగా గాంధీనగర్ నుంచి పోతే అటు లాస్ట్ వరకు పోవడానికి అసలు రోడ్లే లేకుండా. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట